క్రికెట్ ఫ్యాన్స్ కి వాళ్ళ డబుల్ ట్రీట్ వాంఖడే వేదికగా ముంబై వర్సెస్ లక్నో ఫైట్ జరుగుతోంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఢీకొట్టబోతూ ఉన్నాయి. వాంఖడేలో విక్టరీ ఎవరిది? సొంత గడ్డపై ముంబై సక్సెస్ కొడుతుందా? లక్నో సూపర్ జాయింట్స్ రెచ్చిపోతారా? మరో మ్యాచ్లో ఢిల్లీ పైన ఆర్సీబీ రివెంజ్ తీర్చుకుంటుందా? 2-3 స్థానాల్లో ఉన్న ఢిల్లీ బెంగళూరులో గెలిచి నెంబర్ 1 ప్లేస్కు వెళ్లేది ఎవరు? దీనికి సంబంధించిన స్పెషల్ అనాలిసిస్ అందించడానికి మనతో పాటు ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ మోహన్ గారు, అదేవిధంగా చంద్రశేఖర్ గారు కూడా జాయిన్ అవబోతూ ఉన్నారు. సో మోహన్ గారు, ఈరోజు డబుల్ ట్రీట్ నిజంగా కూడా, ఎందుకంటే చాలా టఫ్ టీమ్స్ మధ్య జరుగుతున్నటువంటి ఫైట్. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ముంబై వర్సెస్ ఎల్ఎస్జీ, మీరు ఏం చెప్తారు? ఏ టీం మీకు ఇప్పుడు హాట్ ఫేవరెట్గా ఉంది? అంటే బాంబే ఇండియన్స్ చాలా మంచి ఫామ్లో ఉన్నదండి. అండ్ డెఫినెట్లీ బాంబే ఇండియన్స్ విల్ డెఫినెట్లీ ప్లే వెల్. ఎందుకంటే రోహిత్ శర్మ 2 innings ఆయన స్కోర్ చేసింది 70+ రన్స్. అండ్ మోర్ ఓవర్ టీంలో ఒక మంచి కాంబినేషన్ ఉన్నది. అండ్ దే ఆర్ పిక్డ్ అప్ సమ్ గుడ్ పాయింట్స్. సో వాళ్ళు ఫస్ట్ 4లో వచ్చేదానికి చాలా ఛాన్సెస్ ఉన్నది. లక్నో ఆల్సో ఇస్ అ గుడ్ టీమ్, బట్ దే ఆర్ లిటిల్ బిహైండ్ in the performance and also in the team combinationలో కొన్ని మ్యాచెస్ వాళ్ళు క్లిక్ అవుట్ ఉండదు. అండ్ చూస్తే బాంబే ఇండియన్స్ టీమ్ అండ్ ఆల్సో లక్నో టీమ్ 10 పాయింట్స్ ఉండదు. సో బోత్ ఆర్ ఈక్వల్ ప్లేస్ పాయింట్స్. బట్ ఈరోజు చూడాలా, ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ బాంబే ఇండియన్స్ అండ్ లక్నో టీమ్. నా ఉద్దేశంలో బాంబే ఇండియన్స్ మంచి ఫామ్లో ఉన్నారు అండ్ దే ఆర్ ఏబుల్ టు పెర్ఫార్మ్ వెల్ యాజ్ అ టీమ్. దట్స్ మోర్ ఇంపార్టెంట్. అయితే మోహన్ గారు, ఫస్ట్ మనం ముంబై ఇండియన్స్ని చూస్తే వాళ్ళ ప్రదర్శన, ఆట తీరు, రోహిత్ శర్మ ఫామ్లోకి రాకపోవడం, ఇవన్నీ చూస్తే అసలు వీళ్ళు ఫైనల్ వరకు అసలు వెళ్తారా అనేటువంటి డౌట్ వచ్చింది ఫస్ట్ హాఫ్లో ఇదంతా. అయితే సెకండ్ హాఫ్లో మొత్తం సినారియో మారిపోయింది. అంటే ఈవెన్ రోహిత్ శర్మ కూడా ఫామ్లోకి రావడం ఇంకా టీంకి మరింత బూస్టింగ్ ఇస్తోంది. సో ఇదే దూకుడు కొనసాగించే అవకాశం ఉంటుందా ముంబై ఇండియన్స్? డెఫినెట్లీ. ఎందుకంటే మీరు ఫస్ట్ వాళ్ళు ఫామ్లో, ఎందుకంటే టీం కొత్త ప్లేసు, అంటే వేరే స్టేట్ ప్లేస్ వాళ్ళు హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీలో వాళ్ళు బాగా పెర్ఫామ్ చేయలేదు ఫస్ట్. తర్వాత వాళ్ళు పికప్ చేసి వాళ్ళు 10 points వచ్చేసింది వాళ్ళకి. సో దే హ్యావ్ ఎ గుడ్ ఛాన్స్ టు క్వాలిఫై ఇన్ ద ఫస్ట్ 4. అండ్ రోహిత్ శర్మ ఫామ్లో వచ్చింది చాలా గ్రేట్ అండి. ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాట్స్మెన్ ఆఫ్ అవర్ కంట్రీ. అండ్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఫ్రమ్ ఆంధ్ర and also from Telangana, he played very well. And Hardik Pandya captaincy lo definitely they have a very good chance to qualify. And Deepak Char and Bolt oka manchi bowling performance toti they will definitely play well. Ante ade performance super team avutadi, they will definitely qualify and they will try to beat Lucknow team and get more points. Adi important endukante ఇప్పుడు నౌ ఇప్పుడు ఏమేమి మ్యాచెస్ అవుతుందో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మ్యాచెస్ తోటే వాళ్ళు పాయింట్స్ తోటి పైన పోతారు, ఫస్ట్ 4లో రావచ్చు. అది చాలా ఇంపార్టెంట్. సో చంద్రశేఖర్ గారు జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ అండి చంద్రశేఖర్ గారు. మరి ఈరోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి ముంబై వర్సెస్ ఎల్ఎస్జీకి సంబంధించి మీరేం చెప్తారు? సరే, హాట్ ఫేవరెట్గా ఎవరున్నారంటే? ఐ గో ఫర్ లక్నో. ఓకే. సో ఎనీ స్పెసిఫిక్స్ అంటే రెండు టీమ్స్ కంపేర్ చేస్తే, అంటే ఫస్ట్ హాఫ్లో ముంబై కాస్త తడబడినా సెకండ్ హాఫ్లో పుంజుకొని వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నారు. ఈవెన్ రోహిత్ శర్మ కూడా లాస్ట్ 2 matches నుంచి కూడా తను కూడా ఫామ్లోకి వచ్చేసాడు. సో అంటే ఇక్కడ కూడా మనకి ప్లస్ పాయింట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి కదా. యా, యు ఆర్ రైట్. పర్టికులర్ గా రోహిత్ 2 matches కన్సిక్యూటివ్ గా 70+ స్కోర్ చేయడం, మ్యాచ్ ని గెలిపించడం అనేటువంటిది కరెక్టే. ఐ డూ అగ్రీ విత్ దట్. దీపక్ చహర్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ట్రెంట్ బౌల్ట్ ఆఫ్ కోర్స్ యాజ్ ఆల్వేస్ పవర్ ప్లే లోనే వికెట్లను తీయటం, ఈవెన్ యాక్చువల్గా ఎస్ఆర్ఎస్ లో జరిగినటువంటి మ్యాచ్ లో కూడా హీ డిడ్ ది సేమ్ థింగ్. ఐ డూ అగ్రీ. బట్ ముంబైకి లక్ అనేటువంటిది ఫేవర్ చేసింది. ఇఫ్ యూ లుక్ ఎట్ ఎస్ఆర్హెచ్ అండ్ ముంబై మ్యాచ్, పర్టికులర్ గా ఇషాన్ కిషన్ గెలిపించాడు. వాడు ఎస్ఆర్హెచ్ ప్లేయర్ ముంబైని గెలిపించాడే గానీ ముంబై తనంతరం తను గెలవలేదు. అదే లక్నో విషయానికి వచ్చేటప్పటికి కొద్దిగా బ్యాట్ లక్ అనేటువంటిది వాళ్ళు ఇచ్చేస్తుంది. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ ఆఫ్ కోర్స్ మేనేజ్మెంట్ తోటి, మరి అది జహీర్ ఖాన్ తోటి అయిందా ఎవరితో అయిందా అనేటువంటిది వేరే విషయం కానీ, బట్ యాక్చువల్ గా రిషబ్ పంత్ యాజ్ ఎ కెప్టెన్ హీఈస్ నాట్ దట్ హ్యాపీ. సో ఈవెన్ ఇవాళ లక్కీగా ఏంటంటే డ్యూరింగ్ ది టాస్ టైం రిషబ్ పంత్ తానంతా మర్చిపోయాను నేను, నవ్ వీఆర్ లుకింగ్ విత్ ఏ ఫ్రెష్ టీమ్ అనేటువంటి దాన్ని ఎప్పుడైతే బీయింగ్ ఏ కెప్టెన్ ఎట్ ది టైమ్ ఆఫ్ టాస్ అనౌన్స్ చేశాడో, డెఫినెట్ గానే టీం అంతా జెల్ అయింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. బీయింగ్ అన్ ఎంపైర్ ఐ హావ్ సీన్ సో మెనీ సిచ్యువేషన్స్ ఇట్లాంటివి గ్రౌండ్ లెవెల్లో చాలా దగ్గరగా చూసినటువంటి వాడు. సో అందుకని టుడే ఐఎమ్ లుకింగ్ ఎట్ ఏ డిఫరెంట్ లక్నో టీమ్.
ఓకే. ఆల్రెడీ అంటే పూరన్ కానీ, మార్ష్ కానీ వాళ్ళు బీభత్సమైనటువంటి ఫామ్‌లో ఉన్నారు. అంటే ఈ రోజు ఎలా ఉంటుంది? అంటే ముంబైలో రోహిత్ శర్మ ఫామ్‌లోకి వచ్చారు. సూర్యకుమార్ కొంచెం ఏమన్నా టచ్‌లోకి వస్తే వాళ్ళిద్దరి మధ్య ఫైట్ ఉంటుందా? బ్యాట్స్‌మెన్స్ మధ్య ఫైట్ ఉంటుందనుకోవాలా? బ్యాట్స్‌మెన్ వర్సెస్ బౌలర్స్ మధ్య ఫైట్ ఉంటుందనుకోవాలా? లేదు, వాంఖెడే వికెట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ స్లో టర్నర్ డ్యూరింగ్ ది, అందుకనే ఇద్దరు కూడా ఫస్ట్ బౌలింగ్ చేయాలని అనుకున్నాం అనేటువంటి దానికి కారణం ఏంటి అంటే కనుక సెకండ్ బ్యాటింగ్ ఇక్కడ కొంచెం డిఫికల్ట్ అవుతుంది. సో మరి అట్లాంటప్పుడు లక్నో టాస్ గెలిచి ముందు బౌలింగ్ చేస్తుంది కదా, సో మీరు లక్నో ఫేవర్ లోకి ఎట్లా వెళ్తున్నారని నన్ను అడగచ్చు కాక మీరు. బట్ ద పాయింట్ ఈజ్ యాక్చువల్ గా ఆరెంజ్ క్యాప్ హోల్డర్ పూరన్ ఇన్ గుడ్ ఫార్మ్. లాస్ట్ మ్యాచ్ ని మినహాయిస్తే కనుక అగెనిస్ట్ మిచిల్ స్టార్క్ హీ వాజ్ ఫెయిల్యూర్, డీసీకి విరుద్ధంగా జరిగినటువంటి మ్యాచ్. బట్ ఫర్ దట్ పూరన్ వాజ్ ఇన్ గుడ్ ఫార్మ్. రోహిత్ శర్మ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పటికీ అతను 2 హాఫ్ సెంచరీలు చేసి ఫామ్ లోకి వచ్చినా కూడా, బట్ వీళ్ళకి వచ్చినటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే రెండు టీముల్లోకి ఉన్నటువంటి మెయిన్ తేడా ఏంటి అంటే కనుక ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చేటప్పటికి పవర్ ప్లేలో ఏదో ఒక ఓపెనర్ అవుట్ అవుతున్నాడు. ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఎంటైర్ వాళ్ళ ఈ జర్నీని కనుక గమనించినట్లయితే, ఒకవేళ రికార్డన్ నిలబడేట్లయితే రోహిత్ శర్మ అవుట్ అవుతున్నాడు, రోహిత్ శర్మ అవుట్ అయ్యేట్లయితే నిలబడేట్లయితే కనుక రికల్టన్ అవుట్ అవుతున్నాడు. బట్ అదే వేరేజ్ లక్నో విషయానికి వచ్చేటప్పటికి బట్ ఫర్ దట్ రిషబ్ పంత్ కాకుండా మిగిలినటువంటి టాప్ 3 అందులోనూ ఎప్పుడైతే మంచి ఫామ్ లో ఉండి స్టార్ట్ ఇస్తూ ఉంటారో నేచురల్ గానే యూ టేక్ రైట్ ఫ్రమ్ షేన్ వాట్సన్ నుంచి కనుక సో అయితే మోహన్ గారు మనం చూస్తే అంటే ఎల్ఎస్జీ టీంలో పూరన్, మార్ష్ బీభత్సమైన ఫామ్లో ఉన్నారు, అందులో డౌటే లేదు. బట్ బౌలింగ్ పరంగా చూసినట్లయితే శార్దుల్ ఠాకూర్ తప్ప ఎల్ఎస్జీకి ఇంకొక స్ట్రాంగ్ బౌలర్ అయితే అక్కడ కనిపించట్లేదు. సో ఆ గ్యాప్ అనేది ఎల్ఎస్జీ టీంకి ఎంతవరకు నెగిటివ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు? ఒక బౌలర్ బాగా పెర్ఫామ్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఇంకొక ఆయన ఎంచుకుని ఇంకొక బౌలర్ కూడా సపోర్టింగ్ రోల్ ఉండాలి. అంటే ఈక్వల్గా ఆయన బౌలింగ్ చేయాలి. ఎందుకంటే ఒక్క బౌలర్ బాగా పెర్ఫామ్ చేస్తే ఆ బౌలర్ని బాగా బ్యాటింగ్ చేసుకుంటారు, వాళ్ళు చూసి ఆడతారు వాళ్ళు. బట్ వేరే బౌలర్స్ని వాళ్ళు కొట్టేస్తారు కదా, సో అక్కడ రన్స్ పోతుంది. అక్కడ దే షుడ్ ట్రై టు గివ్ గుడ్ సపోర్ట్ టు ద బౌలర్ హూస్ బౌలింగ్ వెరీ వెల్. సో నలుగురు బౌలర్స్లో అట్లీస్ట్ 2 బౌలర్స్ బాగా పెర్ఫామ్ చేస్తే ఐ థింక్ they can restrain the score. Okay. So it all depends upon the captain అండి. అండ్ నేను క్యాప్టెన్ సపోజ్ ఒక మంచి బౌలింగ్ చేయలేదనుకో, ఇంకొక బౌలర్ని తీసుకొచ్చి ఆయన మోటివేషన్ టాక్స్లో ఏమవుతుంది, ఆయన బౌలింగ్ పెర్ఫార్మెన్స్ బాగా చేస్తుంది. అది ఇట్ డిపెండ్స్ అపాన్ ది క్యాప్టెన్ అండి. అండ్ మోర్ ఓవర్ ఈరోజు డెఫినెట్లీ బొంబై ఇండియన్స్కి ఛాన్స్ ఉన్నది. But only Rohit Sharma as a batsman has come into very good form, and Tilak Verma is also playing well, but he should also come into good form. And Trent Bolt and Deepak Chahar are bowling well, but it all depends upon our match. Every day match is a new match, and every match is you have to perform. IPL tournament etlante you have to perform every match. నాట్ ఒక మ్యాచ్ చేసి ఇంకో మ్యాచ్ లేదు, ఎవ్రీ మ్యాచ్ పాయింట్స్ కౌంట్ అవుతుంది. నువ్వు 2 మ్యాచ్ బాగా చేసి ఇంకో ద కంటిన్యూషన్ ఆఫ్ ది ఫార్మ్ షుడ్ బి మెయింటైన్ బై ది ప్లేయర్స్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ది ప్లేయర్స్ టు కమ్ అప్ ఇన్ టు గుడ్ లెవెల్. అలానే చంద్రశేఖర్ గారు కొద్దిసేపటి క్రితం మీ ఫ్రేమ్ కొంచెం ఫ్రీజ్ అయింది, ఒక్కసారి మీరు చెక్ చేయండి. అయితే బౌలర్స్ విషయం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ముంబై ఇండియన్స్లో బూమ్రా ఉన్నారు. సో మెయిన్గా ఇక్కడ ఏంటంటే స్ట్రాటజికల్గా ఆయన ఏమన్నా మిడిల్ ఓవర్లో స్పిల్ వేయడానికి తీసుకున్నారా, దీన్ని అసలు ఎలా చూడాలంటారు? బుమ్రాని ఒక్కటే యాక్చువల్గా అది అంటే పవర్ ప్లేనా లేకపోతే స్లాగ్ ఓవర్సా అనేటువంటిది, మిడిల్ ఓవర్సా అనేటువంటిది కాకుండా బుమ్రా థర్డ్ మ్యాచ్ నుంచి ముంబై తోటి యాడ్ అయ్యాడు. అప్పటి నుంచి మీరు గమనించినట్లయితే కనుక ఈజ్ బౌలింగ్ ఓన్లీ 1 ఓవర్ ఎట్ ఎ స్పెల్, అంటే 4 ఓవర్ స్పెల్ ని అతను 4 టైమ్స్ వేస్తూ ఉన్నాడు. బికాస్ అప్కమింగ్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ WBC స్టార్ట్ అవబోతోంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని BCCI గైడ్ లైన్స్ ప్రకారం బుమ్రాని వాడుకుంటూ ఉన్నారు. సో అందుకని డెఫినెట్ గానే అతన్ని పవర్ ప్లేలో వాడి ప్రెషర్ పెట్టేటువంటి పరిస్థితి లేదు. బికాస్ ఇవాళ యాక్చువల్ గా బాచ్ రూపంలో ఇంకొక మీడియం పేసర్ ని తీసుకున్నారు కాబట్టి దట్ ఈస్ ది స్ట్రాటజీ. ఎప్పుడైతే 3 మీడియం పేసర్లతో వెళ్తోంది అంటేనే ఇట్ ఈస్ ఎ క్లియర్ ఇండికేషన్. ఈవెన్ హార్దిక్ పాండ్యా హిమ్సెల్ఫ్
స్లో మీడియం పేసర్ అండ్ వెరీ గుడ్. ఇప్పుడున్నటువంటి బౌలర్లలో మంచి స్లోవర్ బౌన్సర్లు వేయగలిగినటువంటి వాళ్ళలో హార్దిక్ పాండ్యా స్టాండ్స్ ఫస్ట్. సో అందుకని బుమ్రాని ఇప్పుడు కూడా నెంబర్ 7th ఓవర్ హార్డ్లీ మేబీ 6th ఓవర్ తీసుకుని వచ్చి ఆ తర్వాత మళ్ళీ 13th and 14th ఓవర్స్ అండ్ అగైన్ హీ విల్ గో బ్యాక్ ఇట్ ది 17th and 18th ఓవర్స్. ఆ స్ట్రాటజీలో బుమ్రాని వాడుకునేటువంటిది ఉంది, కానీ ఫస్ట్ లోనే అతన్ని వాడేసి అతని మీద ప్రెషర్ తెచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు. ఓకే, అయితే ఈ ఈవినింగ్ జరిగేటువంటి డీసీ వర్సెస్ ఆర్సీబీ ఈ మ్యాచ్కి సంబంధించి అంటే ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అంటే రెండు టీమ్స్ ఆల్మోస్ట్ 6 మ్యాచెస్ విన్ అయ్యేటువంటి మంచి ఫామ్లో ఉన్నటువంటి మ్యాచెస్. సో ఈ రెండింటి మధ్య ఫైట్ ఎలా ఉండబోతుందండి? టగ్ ఆఫ్ వార్గా ఉంటుందా లేదా మళ్ళీ వన్ సైడెడ్గా మనం చూడొచ్చు? ఇట్ విల్ బి ఏ గుడ్ మ్యాచ్ డెఫినెట్లీ. వాల్యూ ఫర్ ద మనీ అనేటువంటి దాన్ని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఐఎమ్ లుకింగ్ ఎట్ అగైన్ రాహుల్ వర్సెస్ కోహ్లీ అనేటువంటి దానికని. ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే మనం ఉండేటువంటి ఆ ఓవర్ స్మార్ట్నెస్ మనకే దెబ్బ కొడుతుంది. ఈవెన్ డ్యూరింగ్ దట్ బెంగళూరులో జరిగినటువంటి మ్యాచ్, బెంగళూరు డీసీ, అప్పుడు కూడా నేను చాలా క్లియర్ గా చెప్పాను డీసీ గెలుస్తుంది అనేటువంటిది. అండ్ యాక్చువల్ గా ఐ మెన్షన్ ఇట్ వెరీ క్లియర్, రాహుల్ ఇస్ ది ట్రంప్ కార్డ్ అవుతున్నాడు అనేటువంటిది. అట్లాగనే రాహుల్ దగ్గరుండే 93 రన్స్ కొట్టి గెలిపించాడు. దానికి కారణం ఏంటి అంటే ఒకళ్ళు కూల్ కామ్ గోయింగ్ అండ్ ఇంకొకళ్ళు అగ్రెషన్ కనుక ఉండేట్లయితే డెఫినెట్ గానే ఆ కామ్ గోయింగ్ వాళ్ళని రెచ్చగొట్టలేట్లయితే ఆ ప్రొవోకింగ్ అనేటువంటిది చాలా దెబ్బ కొడుతూ ఉంటుంది. దట్ వాట్ హ్యాపెండ్ బెంగళూరు డీసీ మ్యాచ్ లో కోహ్లీ చేసినటువంటి పని రాహుల్ ని రెచ్చగొట్టేలా చేసింది. ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్. See, Kohli may be the crowd puller and he may be the great player, I do agree. బట్ ఈవెన్ చెన్నైతో జరిగినటువంటి మ్యాచ్ లో జడేజా మీదకి వెళ్ళి రెచ్చగొట్టేటువంటి విధంగా చేయడం, సో ఆ రకమైనటువంటిది సమ్హౌ యాక్చువల్లీ ఇట్స్ నాట్ యాక్సెప్టెడ్. ఈవెన్ 10 ఏళ్ల తర్వాత ముంబైలో గెలిచి ఉండొచ్చు కాక బెంగళూరు, బట్ యాక్చువల్ గా ముంబైని తక్కువ చేస్తూ చూడటం ఫీల్డ్ లో, ఇట్స్ ఆల్. సో అదే ఒక రకంగా కోహ్లీనే బహుశా రాహుల్ ని రెచ్చగొట్టి బెంగళూరుకి కొంత దెబ్బ చేస్తున్నాడేమో అనిపిస్తోంది. సో స్టిల్ ఈవెన్ టుడే ఐ గో విత్ డీసీ. ఎస్, డెఫినెట్గా అంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు విరాట్ కోహ్లీ, మంచి ఫామ్లో ఉన్నాడు. అంటే ఇప్పటి వరకు కూడా అసలు ఫామ్ కోల్పోయాడు అనేటువంటి మాట రానటువంటి ప్లేయర్గా విరాట్ కోహ్లీ ఉన్నారు. మరి అందు గురించి అదేవిధంగా ఐ అగ్రీ, కోహ్లీ ఇండివిజువల్ గా యాజ్ ఏ ప్లేయర్ గా కోహ్లీని తప్పుపట్టేటువంటి పరిస్థితి లేదు. ఈవెన్ యాక్చువల్ గా ఐపీఎల్ సింగిల్ ఎడిషన్ లో హైయెస్ట్ రన్స్ చేసినటువంటి 973 రన్స్, ఐ డోంట్ థింక్ ఎనీబడి కెన్ బీట్ దట్. కోహ్లీకి ఉన్నటువంటి ఆ రికార్డు, ఈవెన్ 2016 లో అతను చేసినటువంటి 4 సెంచరీస్ ఒకే ఎడిషన్. సో ఇట్లాంటివన్నీ కొన్ని రికార్డ్స్ అనేటువంటివి కోహ్లీ పేరు మీద ఉన్నాయి, అందుకే అతన్ని మనం కింగ్ కోహ్లీ అంటాం. కాకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే కనుక నేచురల్ గానే ఇది హై టెన్షన్ లీగ్ ఐపీఎల్ అంటేనే. సో అట్లాంటి దాంట్లో జస్ట్ మిగిలినటువంటి ప్లేయర్లని చూడండి, మీరు కోహ్లీని చూడండి, సంభవ్ ఆ రెచ్చగొట్టేటువంటి ధోరణి ఫ్యాన్స్ కి ఇష్టం ఉండొచ్చు కాక, ఫ్యాన్స్ ఎంజాయ్ చేయొచ్చు కాక, బట్ యాజ్ ఎ సీనియర్ ప్లేయర్ కనుక హట్ అయ్యేట్లయితే హౌ ద రిజల్ట్ విల్ బి అనేటువంటిది ఆల్రెడీ రాహుల్ చేసి చూపించారు అనేటువంటిది అది. సో కాబట్టి అందుకనే కోహ్లీ ఆ తర్వాత మ్యాచ్ లో మీరు గమనించినట్లయితే కనుక నేచురల్ గా తన యొక్క ఆ అగ్రెషన్ ని తగ్గించుకొని అతను చేయడం అనేటువంటిది, బ్యాటింగ్ చేయడం, ఈవెన్ ఆన్ ద ఫీల్డ్ చాలా కామ్ గా ఉండడం అనేటువంటిది చూసాం. అదే ఇదివరకు కనుక అయ్యేట్లయితే భువనేశ్వర్ కుమార్ క్యాచ్ పడతాడు, హ్యాచిల్వుడ్ బౌలర్ అవుతాడు, బట్ ఎక్కడో లాంగ్ ఆన్ లో ఫీల్డింగ్ చేస్తున్నటువంటి కోహ్లీ డాన్స్ చేసుకుంటూ రావడం అనేటువంటిది చూసాం మనం. బట్ అదే లాస్ట్ మ్యాచ్ కి వచ్చేటప్పటికి కోహ్లీ ఏ పొజిషన్ లో అయితే ఫీల్డింగ్ చేస్తున్నాడో అదే పొజిషన్ లో ఎంజాయ్ చేశాడే కానీ మిగిలినటువంటి ఆ ఓవర్ ఎంతూసియాజాన్ని ప్రదర్శించలేదు. బహుశా మేనేజ్మెంట్ దాన్ని గమనించి చెప్పి ఉండొచ్చు కాక, ఒకవేళ అదే కనుక జరిగేట్లయితే డెఫినెట్ గానే డిఫరెంట్ కోహ్లీని ఈ రోజు చూసే అవకాశం ఉంది. కానీ నేను కోహ్లీ యొక్క యాటిట్యూడ్ ని కామెంట్ చేస్తూ ఉంటాను ఆల్వేస్, కానీ కోహ్లీ యాజ్ ఎ ప్లేయర్ ఐ నెవర్ కామెంట్. అది కొంచెం మార్చుకుంటే కనుక బాగుంటుందేమో అనేటువంటిది నా ఫీలింగ్. డెఫినెట్ గా. వెల్కమ్ బ్యాక్. సో మోహన్ గారు, అంటే ఢిల్లీకి మంచి ఓపెనర్స్ లేకపోవడం ఆ టీంకి ఈరోజు ఏమన్నా కొంచెం నెగిటివ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? అంటే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ అది. ఫస్ట్ 6 ఓవర్స్లో పోకుండా, వికెట్ పోకుండా వాళ్ళు ఓపెనింగ్ ఒక మంచి స్టార్ట్ ఇస్తే డెఫినెట్లీ ఆ టీంకి ఛాన్స్. బట్ దే ఆర్ ఇన్ ద టాప్ పొజిషన్ 12 పాయింట్స్. సో వాళ్ళ ఓపెనింగ్ పోతే కూడా మేము ఉన్నామని, రాహుల్ playing well, Akshar Patel is doing, Stubbs is doing well, and also Kuldeep Yadav bowling performance బాగుంది. సో ఇట్లాంటి కాంబినేషన్తో దే ఆర్ ఏబుల్ టు పికప్. బట్ ఢిల్లీ షుడ్ ఓపెనర్స్ చాలా మంచి స్టార్ట్ ఇవ్వాలని, ఫస్ట్ 6 ఓవర్స్లో వికెట్ పోకుండా వాళ్ళు ఒక మంచి స్టార్ట్ ఇస్తే వాళ్ళు ఇంకా పెద్ద స్కోర్కి రావచ్చు. బట్ రాహుల్ ప్లేడ్ వెరీ వెల్. రాహుల్ ఇన్నింగ్స్ లాస్ట్ మ్యాచ్లో చూస్తే ఈ స్కోర్ 90+. That's a wonderful innings by Rahul. As
as a wicket-keeper batsman, he has shown that he can single-handedly can win the match. సో ఒక ప్లేయర్ పైన ఎక్కువ డిపెండ్ అయి ఉండదు, అందరు కలిసి ఆడితే బాగుంటుంది. బట్ ఈ టుక్ దట్ ఛాలెంజ్ అండ్ ఈ వన్ ద మ్యాచ్. దాట్స్ అ గ్రేట్ థింగ్ ఆఫ్ రాహుల్ అండి. అండ్ ఐ థింక్ ఇట్లాంటి పెర్ఫార్మెన్స్ ఒకటి వేరే మెంబర్స్ కూడా వాళ్ళు సపోర్టింగ్ రోల్ ఉండాలా, అది చాలా ఢిల్లీకి కలిసి వస్తుంది. అంటే దే ఆర్ ఇన్ ద టాప్ పొజిషన్, ఫస్ట్ 4లో ఛాన్సెస్ బ్రైట్ ఉన్నది. దే కెన్ కమ్ ఇన్ టు ద ఫస్ట్ 4 అండ్ ఆ ఫస్ట్ 4లో రావాలంటే రాహుల్కి ఒక మంచి పెర్ఫార్మెన్స్ అదర్ ప్లేయర్స్కి ఇస్తే దే విల్ బీ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ టీమ్స్. అండ్ మీరు చూస్తే వాళ్ళకి 12 points ఉన్నది ఇన్ 8 matches. అండ్ ఢిల్లీ టీమ్ గాట్ వెరీ గుడ్ ఛాన్సెస్ టు క్వాలిఫై ఇన్ ఫస్ట్ 4. అది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 4లో రావాలంటే నాకౌట్ స్టేజ్లో వస్తుంది. అండ్ ఐ హోప్ టుడే మ్యాచ్ విల్ బిట్వీన్ ఢిల్లీ అండ్ బెంగళూరు విల్ బీ అ వెరీ గుడ్ మ్యాచ్ అండి. అలానే చంద్రశేఖర్ గారు, భువీ హ్యాజిల్వుడ్ని తట్టుకొని ఢిల్లీ బ్యాటర్స్ నిలబడగలరా? అంటే కేఎల్ రాహుల్కి సరైన బౌలర్ హ్యాజిల్వుడ్డే అనేటువంటి ఫ్యాన్స్ మాటను మీరు ఏమంటారు సార్? ఫస్ట్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి సరైనటువంటి బౌలర్ మిచిల్ స్టార్క్. ఓకే, కాబట్టి ఇట్ ఇస్ స్టార్క్ వర్సెస్ కోహ్లీ అండ్ రాహుల్ వర్సెస్ హ్యాజిల్వుడ్ అనేటువంటి దాని యాంగిల్ చెప్పుకోవచ్చు. డెఫినెట్ గానే ఈవెన్ యాక్చువల్ గా లాస్ట్ మ్యాచ్ హ్యాజిల్వుడ్ ఉన్నాడు డీసీ ఆడినప్పుడు. బట్ హౌ రాహుల్ హ్యాండిల్డ్ ఇట్, రాహుల్ ని కనుక మీరు గమనించినట్లయితే ఈజ్ వెరీ స్లో స్టార్టర్. చాలా నిదానంగా పరిస్థితుల్ని అర్థం చేసుకుంటూ ఆ తర్వాత యాక్సిలరేషన్ చేస్తాడు. ఈవెన్ హిస్ కెరియర్ గ్రాఫ్ ని, కేఎల్ రాహుల్ కెరియర్ గ్రాఫ్ ని కనుక చూసినట్లయితే ఫస్ట్ 1 to 20 runs చేయడానికి స్ట్రైక్ రేట్ ఈజ్ ఓన్లీ 90. బట్ ఆ తర్వాత 20 to 40కి వెళ్ళేటప్పటికి స్ట్రైక్ రేట్ విల్ బి 110. But once he reached that 50 mark, his strike rate will be 150 plus. So career graph అలా ఉంది కేఎల్ రాహుల్. సో అందుకని ఒక్కసారి ఆ నిలబడేటువంటి ఇక్కడ వచ్చేటువంటిది ఏంటంటే రాహుల్ ని కమింగ్ ఎట్ నెంబర్ 3. అప్పటికి హ్యాజిల్వుడ్ పవర్ ప్లే లో ఉండేటువంటి 2 ఓవర్లనే వేసేస్తూ ఉన్నాడు. అండ్ అఫ్ కోర్స్ యాక్చువల్ గా ఫ్యాప్ ఫిట్నెస్ గురించి ఇంకా మనకేం సరైనటువంటి క్లారిఫికేషన్ లేదు. ఒకవేళ ఫ్యాప్ కనుక ఉండేట్లయితే రాహుల్ వర్క్ విల్ బి ఈజియర్. ఎందుకంటే ఫ్రేజర్ మెగ్రాక్ ఈజ్ నాట్ ఇన్ దట్ ఫార్మ్. ఈవెన్ యాక్చువల్ గా 11 లో కూడా అతనికి తోడు రావట్లేదు. కాబట్టి ఇందాక మీరు మోహన్ అడిగినట్టుగా వాళ్ళకి ఆ వీక్ లింక్ ఏదైనా ఉంది డీసీకి అంటే డెఫినెట్ గా అది ఓపెనింగ్ స్లాట్. ఒకవేళ ఫ్యాప్ బికమ్స్ ఫిట్ నేచురల్ గానే వేరే ఉంటుంది. మీరు అడిగినటువంటి దానికి రాహుల్ ని హ్యాజిల్వుడ్ ఎలా హ్యాండిల్ చేస్తాడనేటప్పటికి వచ్చేటప్పటికి రాహుల్ వచ్చేటప్పటికి హ్యాజిల్వుడ్ ఫస్ట్ స్పెల్ అయిపోతుంది. ఆ తర్వాత సెకండ్ స్పెల్ కి వచ్చేటప్పటికి రాహుల్ సెటిల్ అయిపోయి ఉన్నాడు. ఒకటి నేను చెప్పినట్టుగా 150 plus స్ట్రైక్ రేట్ లోకి వెళ్ళిపోయి ఉంటాడు నెంబర్ 1. ఆ నెంబర్ 2 బాల్ బికమ్స్ ఓల్డ్. ఎంత 28 overs గేమ్ అయినా కూడా బాల్ బికమ్స్ ఓల్డ్. సో నేచురల్ గానే హ్యాజిల్వుడ్ కావాల్సినటువంటిది. బట్ ఫర్ దట్ లాస్ట్ మ్యాచ్ 19th over 1 run ఇచ్చాడు అనేటువంటి దాన్ని పక్కన పెట్టండి. బికాస్ అది ఆ టీం వేరు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఎందుకంటే వాళ్ళు మ్యాచ్ చివరి దాకా వచ్చి ఓడిపోవడం అనేటువంటి సంభవం వాళ్ళకి అలవాటు అయిపోయినటువంటి పరిస్థితిగా ఉంది ఆర్ఆర్కి. బట్ అదే డీసీ ఇస్ నాట్ దట్ కైండ్. ఎందుకంటే అక్షర్ పటేల్ క్యాప్టెన్సీ వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్. నేను ఇందాక కంపేర్ చేసినట్టుగా మరి అదే స్టార్క్ అండ్ కోహ్లీకి వచ్చేటప్పటికి కోహ్లీ ఈజ్ ఓపెనింగ్ ది ఇన్నింగ్స్, అది తేడా. సో ఇక్కడేమో అతను ఫస్ట్ ఓవర్ నే స్టార్క్ ని ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి కోహ్లీకి ఉంటుంది. సో దట్ విల్ బి ఇంట్రెస్టింగ్. ఇక్కడికి వచ్చేటప్పటికి హ్యాజిల్వుడ్ సెకండ్ స్పెల్ కి వచ్చేటప్పటికి రాహుల్ సెటిల్ అయిపోయి ఉంటున్నాడు. సో దట్ ఈస్ ది డిఫరెన్స్. అందుకని మీరు అడిగినట్టు దానికి ఆ డిఫరెన్స్ చూసేట్లయితే దట్ ఈస్ ది మేజర్ డిఫరెన్స్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మోహన్ గారు. ఇది వాటి స్పెషల్ IPL డిస్కషన్. చూస్తూనే ఉండండి 10 TV.